పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్, పప్పుల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమాటోస్ కట్ చేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు కడిగి నీట్గా ఉంచుకోండి. బొరుగులని వాటర్లో వేసి నానబెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె ఉంచి తగినంత ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర వేసి కరివేపాకు వేయండి. అది వేగాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. కలర్ బాగా వస్తుంది ఉగ్గానికి. తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ మగ్గాక టమాటోస్ వేయండి. టమాటోస్ ఒక 2 మినిట్స్ పాటు మగ్గిపోతాయి. తర్వాత కొత్తిమీర వేసేయండి. నేను ఇందరూ తర్వాత వేస్తారు, కానీ ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు బొరుగులు దీంట్లోకి వేసేసేయండి. పౌడర్ వేసేయండి. నేను పప్పుల పౌడర్లోనే సాల్ట్ వేసానండి. ఉగ్గాని రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఉగ్గానిలోకి కాంబినేషన్ ఏం చేసేద్దాం? బజ్జీలు చేసేద్దాం రండి. ముందుగా శనగపిండి తీసుకొని అందులో బేకింగ్ సోడా, సాల్ట్ వేయండి. కొన్ని వాటర్ పోస్తూ కలపండి. ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడయ్యాక స్లిమ్లో చేసేయండి. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ వేసేస్తూ కలుపుకోండి. చూసారండి ఎలా బాగా వేగుతున్నాయో. చాలా బజ్జీలోకి మన ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకొని తినాలి, చాలా సూపర్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఉగ్గాని రెడీ చేస్తున్నాం కదండి.